ఆ, మిత్రులకు ఒక చిన్న వివరణ ఇవ్వాలి. అదేంటంటే, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రకటన చేశాడు. వచ్చే 28వ తారీఖున ఈ రాష్ట్రంలో అన్ని గుళ్ళల్లోనూ మన వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులు లేకపోతే తన అభిమానులు పూజలు సంప్రోక్షణ చేయాలి. ఏదైతే లడ్డూ ప్రసాదం మీద వాళ్ళ మీద ఒక బురద జల్లే కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం చేసిందో దానికి వ్యతిరేకంగా రాజకీయ కోణం ఆలోచన రైట్ చేస్తే మంచిదే, భక్తుడిని చేస్తే మంచిదే. ఆయనలాగే నటనతో చేస్తే సమంజసం కదా, కానీ అలాగే చేస్తారు. సరే, దాన్ని పక్కన పెట్టేద్దాం. జూలై 23వ తారీఖుని లడ్డూ ప్రసాదానికి సంబంధించి తిరుమల తిరుపతి లడ్డూ సంబంధించి ఓ రిపోర్ట్ వచ్చింది. దాంట్లో అవశేషాలు కలిసినాయని. సరే, ఆ నెయ్యి సప్లైర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అక్కడ ఎవరు ఆ కాంట్రాక్ట్ ఇచ్చారు? నేనా, మీరా, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తాలూకా వాళ్ళు ఇచ్చారు. సమాధానం ఎవరు చెప్పాలి? వాళ్ళు. ఇదేదో రాజకీయం కోసం లబ్ధి కోసం కూటమి ప్రభుత్వం చేస్తోంది. అసలు వివరణ ఇవ్వరు. ఇస్తే కొంపలు అంటుకుంటాయి. వచ్చే ఎలక్షన్లో ఈ 11 సీట్లు కాదు కదా, డిపాజిట్లు కూడా రావు. హిందువుల మనోభావాలు దెబ్బతింటే దాన్ని కూడా పక్కన పెట్టేద్దాం. 28వ తారీఖున ఈయన తిరుమల వెళ్తారంట. సరే, డిక్లరేషన్ ఇవ్వాలిగా. అన్యమతస్థులు వెళ్ళొచ్చా? గతంలో అంటే మొన్నటి వరకు నువ్వు ముఖ్యమంత్రి, నేను ఆపగలిగే దమ్ముదేని ఎవరికి లేదు, ఇష్టం వచ్చినట్టు తిరిగావు, ఎక్కడ డిక్లరేషన్ లేకుండా. మరి వేళ నువ్వు ముఖ్యమంత్రి కాదు కదా, ప్రతిపక్ష నేతవి కూడా కాదు, ఎలా వెళ్తావు? కనీసం మాట్లాడే మాట కూడా ఇంగిత జ్ఞానం, సిగ్గు, లజ్జ ఏమైనా ఉన్నాయా? లేవు, ఇక రావు. బై ఫ్రెండ్స్.